హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పిక్నిక్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో కావాలని మనోహరి కింద పడినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక అలా తన కాలికి దెబ్బ తగిలిందని చెప్పి అమర్ ముందు నాటకం ఆడుతూ ఉంటే అప్పుడు అమర్ మనోహరి నొప్పితో విలువలాడుతుంది కదా, నేను తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను, మీరంతా పిక్నిక్ వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు వస్తేనే మేము కూడా పిక్నిక్కి వెళ్తాము అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి నటిస్తుందని అర్థం చేసుకున్న బాగి రాథోడ్కి సైగ చేస్తుంది. దాంతో రాథోడ్ కూడా ఇక బాగి సైగలను అర్థం చేసుకుని మనోహరి దగ్గరికి వచ్చి, అయ్యో మనోహరి మేడం గారు, మీరు ఆకాష్ని కాపాడబోయి కాలు విరగొట్టుకున్నారు, నేను మిమ్మల్ని దగ్గరుండి హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను, పదండి మేడం వెళ్దాము అని చెప్పి, సార్ మీరు మిస్ అమ్మని పిల్లల్ని పెద్ద సార్ని పెద్ద మేడంని తీసుకొని పిక్నిక్కి వెళ్ళండి సార్, మనోహరి మేడం సంగతి నేను చూసుకుంటాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి మనసులో, నేను ఇంత కష్టపడి ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు కనుక అమర్ బాగీతో కలిసి పిక్నిక్కి వెళ్తే పిక్నిక్లో వీళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది, నో అలా జరగకూడదు, ఎలాగైనా సరే నేను కూడా వీళ్ళతో కలిసి పిక్నిక్కి వెళ్ళాలి, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు, పదండి హాస్పిటల్కి వెళ్దామని రాథోడ్ అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి, వద్దులే రాథోడ్, మొదట కొంచెం నొప్పిగా అనిపించింది కానీ ఇప్పుడు కాస్త పర్వాలేదు అనిపిస్తుంది, నేను కూడా పిక్నిక్కి వస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఆర్ యూ షూర్ మనోహరి, నువ్వు నడవగలవా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒక్కసారి ట్రై చేసి చూస్తాను అమర్ అని చెప్పి మనోహరి అటు ఇటు నడిచి, ఇక అలా నాకు బాగానే ఉంది అమర్, నేను కూడా పిక్నిక్ వస్తాను, నిజానికి పిల్లలతో కలిసి సరదాగా గడపాలని నాకు కూడా ఉంది అని చెప్పి మనోహరి ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు నీకు దెబ్బ తగిలితే కదా మనోహరి నొప్పిగా లేకపోవడానికి అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. మా పిక్నిక్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయాలని నాటకం ఆడావు, అదంతా కుదరకపోయేసరికి ఇప్పుడు పిక్నిక్ వచ్చి మా సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదా, నువ్వు కూడా పిక్నిక్కి రావడమే నాకు కావాల్సింది కూడా, అక్కడ నేను ఆయన పిల్లలు సంతోషంగా ఉండడం చూసి నువ్వు కుళ్ళుకొని చావాలి అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి కారులో పిక్నిక్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. దాంతో ఆరు గుప్తా ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో గుప్తా గారు, వాళ్ళు పిక్నిక్కి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఎలా గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, జరగబోయేది చూస్తూ ఉండడం తప్ప నేను కూడా ఏం చేయలేను బాలిక, నీకు వాళ్ళని ఆపడానికి ఒక అవకాశం ఇచ్చాను, నువ్వు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అయ్యో గుప్తా గారు, నా వరకు నేను చాలా ప్రయత్నించాను కానీ మిస్ అమ్మ నా మాట వినిపించుకోలేదు అని చెప్పి ఆరు, దయచేసి చెప్పండి గుప్తా గారు, నా కుటుంబానికి ఏం జరగబోతుంది అని ఆరు అంటూ ఉంటే, ఇక అప్పుడు గుప్తా, అదంతా నేను నీకు చెప్పలేను బాలిక, కానీ ఒక ప్రమాదం మాత్రం జరగబోతుంది, అది ఏ రూపంలో వస్తుందో కూడా నేను నీకు చెప్పలేను అని చెప్పి ఆ భగవంతుడి మీద భారం వేయడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు అని అలా గుప్తా అంటూ ఉంటాడు. పదండి గుప్తా గారు, మనం కూడా పిక్నిక్కి వెళ్దాం అని చెప్పి అలా ఆరు గుప్తాని తీసుకొని పిక్నిక్కి వస్తుంది. దేవుడా, నా కుటుంబానికి ఏం కాకుండా నువ్వే కాపాడాలి, నా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆరు దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక అమర్ పిల్లలందరినీ తీసుకుని అనాథాశ్రమానికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళగానే, ఏంటి డాడ్ ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్, చెబుతాను రండి అని చెప్పి రాథోడ్ని పిలిచి కారులో ఉన్న వస్తువులన్నీ కూడా పిల్లల చేతికి ఇవ్వమని చెబుతాడు. దాంతో రాథోడ్ కొన్ని వస్తువులను తీసుకొచ్చి పిల్లల చేతికి ఇస్తూ, అక్కడున్న పిల్లలందరికీ కూడా మీ చేతుల మీదుగా ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో పిల్లలంతా కూడా అక్కడున్న అనాథ పిల్లలకు వాళ్ళు తీసుకువచ్చిన కొత్త బట్టలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకు డాడ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు, స్పెషల్గా ఏదైనా రీజన్ ఉందా అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్, మీ అమ్మకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అనాథ పిల్లలకు వాళ్ళకి కావాల్సినవి కొనివ్వడం చాలా ఇష్టం,
అందుకే ఈ సంవత్సరం మీ అమ్మ లేదు కాబట్టి తన తరపున మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో ఇక పిల్లలు ఆరుని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. అమ్మ కూడా ఆశ్రమంలోనే పెరిగింది కదా, అందుకే అనాథలకు ఎప్పుడు కూడా అమ్మ సాయం చేస్తూ ఉండేది అని చెప్పి ఇక అలా పిల్లలు ఆరుని తలుచుకుంటారు. ఇక అలా అందరి పిల్లలు కూడా అక్కడున్న పిల్లలకు తాము తీసుకొచ్చిన వస్తువులను ఇస్తూ ఉంటే అంజు పాప సడన్గా ఏడుస్తూ అక్కడి నుండి వచ్చేసి ఒక దగ్గర కూర్చుంటుంది. అమర్ అంజు దగ్గరికి వస్తాడు. అమ్మ అంజు, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది డాడీ. మాకు అమ్మ ఒక్కతే లేదు, కానీ వాళ్ళకు నాన్న కూడా లేడు కదా. నిజంగా ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే నాకు నువ్వున్నావు, తాతయ్య నానమ్మ ఉన్నారు, రాతోడున్నాడు, మీరంతా ఉన్నారు. కానీ పాపం వాళ్ళు ఒంటరిగా ఎలా బతుకుతున్నారో వాళ్ళని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఒకవేళ నేను కూడా అనాథనయ్యి ఉంటే వీళ్ళలాగే నేను కూడా ఒంటరి బతికుండాల్సి వచ్చేది కదా డాడ్ అని చెప్పి అలా అంజు పాప ఏడుస్తూ ఉంటుంది. వద్దు అంజు, అలా మాట్లాడొద్దు, నీకు ఈ నాన్న ఉన్నాడు అని చెప్పి అమర్ అలా అంజుని దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దు పెడతాడు. వాళ్ళిద్దరిని చూసి ఆరు గుప్తా ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతారు. బాగి కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఎందుకు ఎప్పుడు లేనిది అంజుని చూసి మీ సార్ అంత ఎమోషనల్ అయ్యారు అని చెప్పి రాతోడిని బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో రాతోడు బాగితో, నిజమ్మా, నీకు ఒక విషయం చెప్పనా, ఆ నలుగురు పిల్లల్లో అంజు సార్ వాళ్ళ సొంత కూతురు కాదు. అంజుని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకొని సార్ వాళ్ళు పెంచుకుంటున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఒకసారి మా అమ్మగారు ఇలాగే ప్రతి సంవత్సరంలాగే అనాథాశ్రమానికి కొన్ని వస్తువులను ఇవ్వడానికి వచ్చారు. ఇక అలా వచ్చినప్పుడు అంజు పాపను వాళ్ళ అమ్మ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిందట. అంజు పాప తల్లి కోసమని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆశ్రమానికి వచ్చిన మా అమ్మగారు అంజుని ఎత్తుకోగానే తను ఏడు పాపేసిందట. ఇక తన గురించి తెలుసుకున్న మా అమ్మగారు ఆశ్రమంలో ఉన్న వార్డెన్ని అడిగి ఈ పాపను నేను పెంచుకుంటానంటూ అంజుని ఇంటికి తీసుకొచ్చేసుకున్నారు. ఇక అప్పటి నుండి మిగతా ముగ్గురు పిల్లలతో సమానంగా అంజుని కూడా మా సార్ వాళ్ళే పెంచి పెద్ద చేశారు. సమానంగా కూడా కాదు, మిగతా ముగ్గురు కంటే కూడా అంజుని మా అమ్మగారు ఎంతో గారాభంగా చూసుకునేవారు. నిజంగా తన కడుపున పుట్టకపోయినా కూడా అంజుని అంత గొప్పగా చూసుకున్నారంటే మా మేడం దేవత అని చెప్పి అలా రాతోడు అంటూ ఉంటాడు. దాంతో బాకి, నిజం రాతోడు, నువ్వు చెప్పేది వింటూ ఉంటే అక్క గొప్ప మనసు నాకు అర్థమవుతుంది. తన కడుపున పుట్టకపోయినా కూడా అంజుని కళ్ళలో పెట్టుకొని చూసుకుంది. నిజంగా ఆవిడ చాలా గ్రేట్ అని చెప్పి బాగి కూడా అంటూ ఉంటుంది. ఇక అమర్ వైపు చూస్తూ బాగి, ఈరోజు అంజు విషయంలో మీరు తీసుకుంటున్న కేరింగ్ని చూస్తూ ఉంటే మీ మీదున్న గౌరవం నాకు రెట్టింపైందండి అని చెప్పి, జీవితాంతం మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను, మీ చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క మనోహరి కూడా ఆ ఆశ్రమానికి వస్తుంది. ఆ ఆశ్రమాన్ని చూడగానే మనోహరి ఒక్కసారిగా గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటుంది. తనకు పుట్టిన కూతురు అంజుని మనోహరి అదే ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతుంది. మనోహరి వద్దనుకున్న అంజుని ఆరు, అమర్ ఇద్దరు కూడా తమ సొంత కూతురుగా పెంచుకుంటారు. ఇక ఆశ్రమంలో ఉన్న వార్డెన్ మనోహరిని ఎక్కడ గుర్తుపట్టేస్తుందేమోనని చెప్పి మనోహరి ఇక అలా ఆ వార్డెన్కి కనిపించకుండా దాక్కుంటూ ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఉన్న వార్డెన్ అమర్ని గుర్తుపట్టి, బాగున్నారా సార్ అని చెప్పి అంటూ ఉంటే, నేను బాగున్నాను, ఆ రోజు మేము తీసుకెళ్ళిన పాపకు సంబంధించిన పేరెంట్స్ ఎవరైనా వస్తే నాకు కాల్ చేయమని నెంబర్ ఇచ్చాను కదా, తనని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా మేడం? ఒకవేళ పొరపాటున ఆ పాప వాళ్ళకు దూరం అయితే తిరిగి ఆ పాపను వాళ్ళ అమ్మగారి దగ్గరికి చేరుస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న వార్డెన్, లేదు సార్, పాప కోసం
ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. అయినా పాప కన్న తల్లి కావాలనే తనని వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదంటే తను ఇంకా ఎప్పటికీ రాదు సార్ అని చెప్పి వార్డెన్ అంటూ ఉంటుంది. ఇక దాంతో వాళ్ళ మాటలు వింటున్న మనోహరి, ఇదేంటి వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, కొంపదీసి నేను వదిలేసిన పాప గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి లోయ లాంటి ప్రదేశం దగ్గరకు వెళ్ళి అక్కడ వ్యూ చూస్తూ ఉంటారు. పిల్లలంతా కూడా తాము తీసుకొచ్చిన స్నాక్స్ని తింటూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక బాగి, ఆమర్, పిల్లలు వీళ్ళంతా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటూ ఉంటే అది చూసిన మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ పిక్నిక్లో ఎవరో ఒకరికి ప్రాణాపాయం తలపెట్టి ఆ నిందను బాగి మీదకు తోసేయాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మిస్ అమ్మ, పిల్లలు జాగ్రత్త, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, అసలే ఇక్కడ లోయ ఉంది అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్కి ఫోన్ రావడంతో అమర్ ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి పక్కకు వెళ్తాడు. ఇక అప్పుడు మనోహరి కావాలని కాలు అడ్డం పెట్టి అంజు పాపని కింద పడేలాగా చేస్తుంది. ఇక అలా అంజు పాప డొల్లుకుంటూ లోయలో పడబోతూ ఉంటే అప్పుడే బాగి అంజుని గట్టిగా పట్టుకుంటుంది. గుప్తా గారు, అంజు అని ఆరు అంటూ ఉంటే వాళ్ళను బయటకు వెళ్ళనివ్వద్దని నిన్ను హెచ్చరించింది అందుకే బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఆ బాలిక నీ కడుపున పుట్టకపోయినా కూడా నీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు. ఇప్పుడు ఆ బాలిక ప్రమాదంలో పడింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు అంజు అంజు అని చెప్పి అలా గట్టిగా అరుస్తూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక గుప్తా మనసులో ఈ మనోహరి తన కూతురు అని తెలియక తన కన్న కూతురికే అపాయం తలపెట్టింది. ఆ పిల్ల పిచ్చుకను దేవుడే కాపాడాలి అని చెప్పి జగన్నాథ నువ్వే ఆ బాలికకు రక్షగా ఉండు అని చెప్పి అలా అంజు క్షేమంగా ఉండాలని గుప్తా కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఇక అలా బాగి తన చేత్తో అంజు పాపని గట్టిగా పట్టుకొని పైకి లాగుతుంది. ఇక అంజు పాపకు చిన్న గాయాలవుతాయి. జరిగిన ఇన్సిడెంట్కి భయపడిన అంజు పాప ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఇక ఇంతలో అమర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వచ్చి అంజుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇక మనోహరి కావాలని బాగిని ఇరికిస్తూ ఏంటి మిస్ అమ్మ ఇది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా తెలియదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ మనోహరి మీద సీరియస్ అవుతూ, మనోహరి ఇప్పుడు బాగి కనుక అంజుని కాపాడకపోయి ఉంటే అంజుకి పెద్ద ప్రమాదం జరిగేది. నువ్వు తొందరపడి బాగిని అనడం కరెక్ట్ కాదు అని చెప్పి అమర్ బాగికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.